మనందరం ఇప్పుడే జన్మ తీసుకున్నాం, రెప్పల దుప్పటి ఇప్పుడే విప్పుకున్నాం. మన ఆలోచన సంవిధానంలో మనం పునర్నిర్మించుకుంటున్నాం. అమృతోపానమైన విద్య ఆది శంకరాచార్యుల వారు ఉపదేశించిన నిర్వాణ షట్కంతో మన ఆలోచన సంవిధానంలో తొలి అడుగు వేద్దాం. నిర్వాణ షట్కము 6 శ్లోకాలు ఉన్నాయి. 6 శ్లోకాల్లో ఏనేనైతే నేను అనుకుంటూ ఉన్నామో, ఏనేనైతే నేనని అపోహపడుతున్నామో ఆ నేను కాదనేది ఇవాళ నేను కానటువంటి నేనుతో పూర్తిగా విడాకులే. మళ్ళీ విడాకులు తీసుకున్న తర్వాత లవ్ లెటర్లు తీసుకోరు. జడ్జి ఒక జంపని చెప్తున్నాడు, ఏమంటే మీ హెల్త్ బాగుందని అడుగుతాం. ముండనం అంటే ముండనమే. ఏది ఆది శంకరాచార్యుల వారు ఇది నీది కాదు, ఇది నువ్వు కాదు అని చెప్పారు. నేను కానటువంటి నేనుకి ఇవాల్టితో ఈ క్షణంతో శాశ్వతంగా మనం విడిపోదాం. కొంచెం లోపల ఉంచుకోవద్దు, వద్దు అన్నారు. ఇప్పుడు మన వాట్ ఈస్ దట్ వీఆర్ గోయింగ్ టు డూ? ద బ్యూటిఫుల్ మాస్టర్ టీచర్, ద గ్రాండెస్ట్ సెయింట్ Adi Shankaracharya has given us a comprehensive knowledge of that which I am not, of that which I am not. మొత్తం ఈ 9 రోజులు మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నన్ను డ్రైవ్ చేస్తున్న అంశం కూడా మీకు చెప్తున్నా. ఈ 9 days నన్ను డ్రైవ్ చేస్తున్న అంశం ఏంటంటే, ఏనేనైతే మిమ్మల్ని కూడా డ్రైవ్ చేయాల్సిన అంశం అది. ఏనేనైతే నేను కాదో ఆ నేను కాదని తెలుసుకున్నాం. ఆ నేను ఎంత బలహీనమైందో తెలుసుకున్నాం. ఆ నేను ఆయుష్ ఎంత అశాశ్వతమైనదో, ఎంత బలహీనమైందో, ఎన్ని పరిమితాల్లో ఉన్నదో తెలుసుకున్నాం. ఏది ఎవరు? నేను కానటువంటి నేను ఎంత బలహీనమైనది, ఎంత ఆయుష్ తక్కువగా ఉన్నది, దాని పరిధి ఎంత పరిమితమైనది, ఎన్ని సంఖ్యల శృంఖలాలతో బంధింపబడిందో తెలుసుకున్నాం. దాంతోపాటు ఏనేనైతే నేను అయ్యున్నానో ఆ నేను ఎంత విశాలంగా, ఎంత విస్తరంగా, ఎంత శాశ్వతమైనదో, ఎంత అపరిమితమైనదో, ఎంత అనంతమైనదో, ఎంత సృజనాత్మక శక్తి ఇమిడి ఉన్నదో, దాని పరిధి ఎంత వ్యాప్తమై ఉన్నదో తెలుసుకున్నాం. తెలుసుకున్న తర్వాత ఇంకా నేను కానటువంటి నేనుని విడిచిపెట్టేసి ఇంకా నేనే అయిన నేనుకి చేరుకోకుండా ఎలా ఉంటాను అన్నది ఒక్కటి మీకు పనిచేస్తే చాలు. నా ప్రయత్నం అంతా అంతే. మీకు ఎన్ని హార్డ్షిప్స్ వస్తున్నా దానికి కారణం ఇది. మీకెన్ని నాకైనా సరే ఈ క్షణం నాకు ఏ రుగ్మత వచ్చినా దానికి కారణం ఒకటే, గుర్తుపెట్టుకోండి. ఈ మనసు, బుద్ధి, శరీరాన్ని నేనే అయిన నేను, నిజమైన నేను తన దివ్యత్వాన్ని అభివ్యక్తీకరించుకోవడానికి మనసు, బుద్ధి, శరీరాన్ని పరినిర్మిస్తే దాన్ని మనం ఇంకా దేనికో వినియోగించుకుంటే దాని యొక్క పర్యవసానమే అనారోగ్యం. గుర్తుపెట్టుకోండి. అనారోగ్యం, హౌ డు యూ డిఫైన్ ఇల్ హెల్త్? These beautiful 3 faculties, the grandest mind, the intellectual brain, and the chemical physical embodiment, has been specifically designed by you, has been programmed by you in heaven to express your divinity. These 3 faculties are specifically being created by you to express your divinity. But unfortunately, you are not expressing your divinity through these faculties. The irony is you are expressing the personality. You know why personality is called as personality? Why personality is called as personality? Because personality is personality. Because personality, persona అంటే ముసుగు. లాటిన్ వర్డ్లో ఏంటి? ముసుగు. అందుకే ఆయన ఆ వర్డ్ ఎంచుకుని వాడారు తండ్రి. అంటే మన కానిదానటువంటి ముసుగును మనం వేసేసుకున్నాం. ఆ ముసుగును ఎక్స్ప్రెస్ చేస్తున్నాం. Unfortunately, we are expressing personality. That is why the cause of ill health is that. Again, I repeat, these beautiful 3 faculties, the mind, the brain, and the embodiment, these are very much being created by you. And specifically, they are being created by you to express your divinity in this density. To express your divinity in this density. Unfortunately, not even an iota of divinity is being expressed by these 3 faculties. You are expressing your humanity, you are expressing your asura. That is the cause of ill health. It may happen to me, it may happen to someone, but the cause of ill health is this. Can someone in Hindi lo evarani cheptara? Hindi lo evarani cheptara? Can someone? Bitya,
Did you understand this? Mike, The three faculties that are being created by us to express our divinity are mind, body, and brain. And unfortunately, we use them to express our personality and not our spirituality. Natural, no? Yeah. So when these beautiful three faculties are being programmed by us, meticulously being fabricated, programmed by us to express what? Divinity in density. What is that we are doing? Forget about expressing the divinity. We are expressing what? Humanity, human being. And that too, the personality, that too the asura. Then naturally, there are chances of these faculties getting corrupted. And when the faculties got corrupted, ultimately, it results into disease. Rightly understood. Thank you. Shubham Jayavast. Telugulo evaraina? Yes, dam. అనారోగ్యం మళ్ళీ మనం ఒక్కొక్క వాక్యం రాసుకోవాలి. We have got to rewrite in our dictionary. అనారోగ్యం. ప్రణత్తతులు సార్. సో మీరు ఇప్పుడు చెప్తుంది మన మనసు, బుద్ధి, శరీరం మనం నిర్మించుకుంది ఈ దివ్యత్వాన్ని అభివ్యక్తీకరించడానికి. కానీ మనం మన అసురుడిని, మన మానవత్వాన్ని అభివ్యక్తీకరిస్తున్నాము. అందుకని మనకి ఈ అనారోగ్యాలు వస్తున్నాయని మీరు చెప్పారు సార్. ఈ భౌతికంలో ఈ అనారోగ్యాలు మనం దైవాన్ని అభివ్యక్తీకరించకుండా మన పర్సనాలిటీని అభివ్యక్తీకరిస్తున్నాం కాబట్టి ఈ అనారోగ్యాలు అది ఎవరికైనా అది ఈక్వల్ అప్లికబుల్ టు మీ. ఎవరికైనా అదే. ప్రతి చిన్న ఎగ్జాంపుల్ అంటే చెప్పగలుగుతావా? ఒక దానికోసం ఒకటి తయారు చేస్తే దాని ఇంకో దానికోసం వాడినప్పుడు అది పాడవద్దు కదమ్మా. మీరు బెంజ్ కార్ గురించి చెప్తారు. బెంజ్ కారు. Bench car, it should be used for like attending meetings, going for conference, but the driver misuses the car to. Definitely, it is going to corrupt. Yes. Rightly understood. Please clap for her. So you have got to write this. We are going to rewrite the Constitution. Okay, na? Amendments kaadu. No amendments. Path Constitution తీసేసి న్యూ కాన్స్టిట్యూషన్. వాట్ ఈస్ దట్? దీస్ త్రీ బ్యూటిఫుల్ ఫ్యాకల్టీస్ ఆర్ దేర్. వాట్ ఆర్ ది త్రీ బ్యూటిఫుల్ ఫ్యాకల్టీస్? ద గ్రాండెస్ట్ మైండ్ అండ్ ద బ్యూటిఫుల్ ఇంటలెక్చువల్ బ్రెయిన్ which is constructed with the beautiful neurons and the chemical physical embodiment. These three faculties are very much being created by us, programmed by us. Meticulously we have selected each particular neuron to express our immortality, to express our creation, to express our longevity, to express our foreverness, to express our love, and to express our Advaita. Unfortunately, all the three faculties are being ruthlessly used by the animalistic nature within you, the so-called animal within you. And that too, they are being misused by the personality. So, because of which everyone, we are suffering with disease, disconnection of easiness, ill health. And so that you have got to write it down as per your convenience. తెలుగులో కూడా చెప్తున్నాను, మీరు రాసుకోవాల్సిందే. ఈ మానసిక మస్తిష్క శారీరక క్షేత్రాలని దివ్యధామంలో, మీరు లేకపోతే రికార్డ్ బటన్ అయినా ఆన్ చేసుకోండి. ఈ మానసిక మస్తిష్క శారీరక క్షేత్రాలని స్వయంగా నేనే దివ్యధామంలో సృష్టించుకున్నాను. నా దివ్యత్వాన్ని వెలికి తీసి అభివ్యక్తీకరించటం కోసం నేను ఈ మానసిక మస్తిష్క శారీరక ప్రాంగణాలని సృష్టించుకున్నాను. నా దివ్యత్వాన్ని అభివ్యక్తీకరించడానికి, ఈ సాంద్రత సీమలో సత్యాన్ని స్వయాన్ని అభివ్యక్తీకరించడానికి నేను సృష్టించుకున్నాను. కానీ వీటితో నా పశుత్వాన్ని మాత్రమే అభివ్యక్తీకరిస్తున్నా. దురదృష్టవశాత్తు అసురుడిని తరచుగా నేను అభివ్యక్తీకరిస్తున్నాను. సురుడు కోసం సృష్టించుకున్న మానసిక మస్తిష్క శారీరక క్షేత్రాలు అసురుడు వాడుకోవటంతో దాని యొక్క దుష్పరిణామమే అనారోగ్యం రూపంలో అందరినీ వెంటాడుతున్నది. కాబట్టి మన ఆలోచన సంవిధానంలో ఈ అంశాన్ని మళ్ళీ లిఖించుకోవాలి. సో నిర్వాణ షట్కం దేనికి చేస్తున్నాం మనం? నేనైతే నేను అనుకుంటున్నాను, ఆ నేను కాదని తెలుసుకుంటున్నాను. ద వెరీ పర్పస్ ఆఫ్ సీకింగ్ ద నాలెడ్జ్ టాట్ బై ఆది శంకరాచార్య ఇస్
సార్ శంకరాచార్యులు దేవుడి గురించి చెప్పలా, నీ గురించి చెప్పాడు. శంకరాచార్య వారు దేవుడి గురించి చెప్పలా, నీ గురించి చెప్పాడని గుర్తుపెట్టుకోండి. ద మిస్టికల్ నాలెడ్జ్ పర్టైనింగ్ టు యువర్ ట్రూ ఐ యామ్ హ్యాస్ బీన్ రివీల్డ్ బై ఆది శంకరాచార్య. హీ డింట్ ఈవెన్ అటర్ ఎ సింగిల్ వర్డ్ అబౌట్ గాడ్. అది ఏ నేనైతే నేను అయ్యున్నానో ఆ నేనని తెలుసుకోవడానికి, ఏ నేనైతే నేను కాదో ఆ నేను కాదని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఏ నేను కాదో తెలుసుకుంటున్నాం, ఇక పర్మనెంట్గా అది మీలో ఎస్టాబ్లిష్ అయిపోవాలి. ఆ నేను కాదు అన్న స్ఫురణ మీకు కలగాలి. ఓకేనా? ఒకసారి నిర్మాణ షట్కం విందాం. అవ్వగానే ఈ వర్క్షాప్ ఇక్కడికి ఆపుదా, ఎందుకంటే ఈవినింగ్ చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయంట. 4 o'clock అయిపోద్ది. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ సాంగ్ ఒకటి లాంచ్ చేయాలి ఈవినింగ్. రైట్, ఒకసారి ప్లే చేయండి. నిర్మాణ షట్కం ప్లే చేయనా, నేర్చుకునేటట్టుగా వినాలి. క్లోజ్ యువర్ ఐస్. अहङ्कारचित्तानि नाहं न च श्रोत्रजिह्वे न च घ्राणनेत्रे न च व्योमभूमिर्न तेजो न वायुः चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम् च प्राणसंज्ञो न वै पञ्चवायुः न वा सप्तधातुर्न वा पञ्चकोशाः न वाक्पाणिपादं न चोपस्थपायुः चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम् द्वेषरागौ न मे लोभमोहौ मदो नैव मे नैव मात्सर्यभावः न धर्मो न चार्थो न कामो न मोक्षः चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम् पुण्यं न पापं न सौख्यं न दुःखं न मन्त्रो न तीर्थं न वेदा न यज्ञाः अहं भोजनं नैव भोज्यं न भोक्ता चिदानन्दरूप
చిదానందరూప శివోహం శివోహం చిదానందరూప శివోహం శివోహం न मृत्युर्न शङ्का न मे जातिभेदः पिता नैव मे नैव माता न जन्म न बन्धुर्न मित्रं गुरुर्नैव शिष्यः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् अहं निर्विकल्पो निराकाररूपो विभुत्वाच्च सर्वत्र सर्वेन्द्रियाणाम् न चासङ्गतं नैव मुक्तिर्न मेयः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् शिवोऽहं 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 Clap for yourself.